నీ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ నాకు పాపం మీద అలవద్దులు కానీ ఇప్పుడు నీకు పాపం చుట్టుకుంది ఎట్ట బయటపడతావు అనుకుంటాను నేను. నీకు కాపరి వాక్యం, నీకు కాపరి పరిశుద్ధాత్మ, నీకు కాపరి దైవజనుడు, నీకు కాపరి యేసయ్య. దేవుని కాపరిత్వం కింద ఆ దేవుని చేతికర్ర కింద నడుస్తా కాస్త నెమ్మది కలిగిన దినములో దారి తప్పాడు దావీదు. ఈ పాట పాడిన ఆయనే తప్పాడు. తప్పి అది ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవించి మళ్ళీ వచ్చి చేరాడు. ఇక బొమ్మన్నా పోడు, వద్దు పోనాయనా పో, నీ ఇష్టం వచ్చిన, నాకు వద్దాయా నీకు దండం పెడతా, నువ్వు చెప్పు నేను వింటా. రెండోది ఎందుకు వచ్చింది శ్రమ, ఎందుకు వచ్చింది సమస్య అంటే, మొదటిది అనుభవ పాఠం కోసం వస్తే, రెండవది కాపరి చేతి కర్ర నుంచి దూరం అయినందుకు వచ్చింది. నడిపింపు ఒకటి చెబితే ఇంకొక నడిపింపు కిందకు పోయినందుకు వచ్చింది. చెప్పింది చేయకుండా చెప్పనవి చేస్తే వచ్చింది. ఇప్పుడు ఇలాంటి బుద్ధిహీనమైన పనులు చేసుకుని సమస్యలు తెచ్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అబద్ధాలు ఆడకుండా చేయొత్తండి. నిజాయితీగా చెయ్యెత్తితే దేవుడు తీసేస్తాడు. ఇదిగో నిజాయితీగా చెయ్యెత్తితే దేవుడు తీసేస్తాడు. షో చేస్తే అంతే ఉంటాయి చెప్తున్నా. ఇట్లా చెప్పిన మాట వినకుండా వాక్యం ఎరిగి కూడా పిచ్చితనంగా వెళ్ళి ఆ మాట తిరస్కరించి తెచ్చుకున్న దరిద్రం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. యేసు నామములో మీ యథార్థతను బట్టి మీరు ఎదుర్కొన్నవన్నీ నా తండ్రి తొలగించునుగాక. ఆమేన్. అర్థమైందిగా? మరి ఇప్పుడు తక్షణం నువ్వు చేయాల్సింది ఏంది? త్రోవ తప్పిన గొర్రె వలె తిరుగులాడుచున్నావా? త్రోవ తప్పిన గొర్రె వలె తిరుగులాడుచున్నావా? తరలిరా మార్గము యేసే, తలుపు వేయబడక ముందే. తరలిరా మార్గము యేసే, తలుపు వేయబడక ముందే. తలుపు వేయబడక ముందే విసరి వెళ్ళి మరలి రాని వాయువలేను దివా. విసరి వెళ్ళి మరలి రాని చెప్పు. నేనాడు చెప్పి మీ దానం పెడతా. నా సేవా అనుభవంలో చెప్తున్నా. తర్వాత దిద్దుకొని మళ్ళీ లైన్లోకి వచ్చినాక ఆ కూలిపోయిన జీవితాలు మళ్ళీ సెట్ అయినాయి. కాబట్టి రెండవది